నాన్న, ఉత్తరాల పేరుతో రాస్తున్న ఈ కన్నిటి రాతలు ఇంకా ఎంతకాలమో నాకు తెలియడం లేదు. మీ కోరిక నెరవేర్చే శక్తిని, ధైర్యాన్ని నాకు ఇవ్వండి. మా నాన్న సంతోషం కోసం మీ నాన్న సంతోషాన్ని దోచుకుని ఆ పరిస్థితి రాకుండా ఆ భగవంతుడు నన్ను కాపాడాలి. కబడ్డీ 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 కబడ్డీ. ఇక్కడ పేడ కంపరా, నేను ఆడను. ఊపిరి ఆడడం లేదురా. మేము ఇక్కడ ఆడం. ఆగండి రా. కంపా? అవునరా, ఇప్పుడే వస్తా. ఏమిట్రా చల్లుతున్నాడు? భలే ఉందిరా. చూడు, భలేగుందిరా. ఆహా, భలేగుందిరా వాసన. ఏమిట్రా ఇది? సెంటు మా నాంది. మరంతా ఇక్కడే దిమరించేసావు. మీ నాన్నకి తెలిసిందంటే కోపడ్డు కొడతాడు. చెప్తా మా నాన్న పని. ఏమండి, చిన్నాపురమా? అబ్బా, నువ్వు ఎదురు రాకే. తిరిగి వచ్చాక తలుపు తీస్తే చాలు. ఎక్కువసేపు మేలుకోకండి, ఆరోగ్యం పాడైపోతుంది. అది నా చేతుల్లో ఉందా? ఎరా పనకాలు, డల్లుగా ఉన్నావు? ఏం చెప్పమంటారు బావగారు, లోపల పాపలు చూస్తే ఫ్లాప్ అయిపోయిన సినిమాలాగా ఉంది. ఏం పాపం? ఇరహం సెకండ్ వీక్. ఏంటి మన మీదే? పాప, చిన్న పాప. నాకు మూడ్ లేదు. 3, 4, 5, 6 అన్ని వచ్చేస్తాయి. ఇదిగో. ఏటది? అత్తరా? చిచ్చి, అమెరికన్ సెంట్. కళ్ళు మూసుకో. ఏంటి వచ్చిందా? వచ్చింది. ఉచ్చకంపు. ఉచ్చకంప. అమ్మా సీత, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మీతో శృతి కలిపిన సంతోషం, ఎక్స్టసీ. మ్యూజిక్ ఇస్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ రియల్ అండ్ ఎటర్నల్. ఐ మీన్, అంటే సంగీతం. Was it a vision or walking dream? What is that music? Do I wake or sleep? ఐ పృష్టో. తాతయ్య, మీరు ఇంగ్లీష్? ఏమ్మా, నేను కిడ్స్ పోయిటరీ చెప్పకూడదా? మీకు ఇంగ్లీష్ తెలుసని డాడీ నాతో చెప్పలేదు తాతయ్య. వాడికి తెలియదమ్మా, వాడు అమెరికా వెళ్ళిన తర్వాతే నేర్చుకున్నాను. దేనికి తాతయ్య? అమెరికాలో పుట్టి పెరిగే నా మనవలు మనవరాళ్ళు తెలుగు తెలియక అవస్థ పడతారేమోనని నేర్చుకున్నానమ్మా. అదృష్టవశాత్తు నువ్వు తెలుగు మాట్లాడుతున్నావు అనుకో, కేవలం నీ కోసమే నేర్చుకున్నానమ్మా. తాతయ్య, నేను అదృష్టవంతురాల్లా ఇంగ్లీష్ భాష పుణ్యం చేసుకుందా? మేమంటే మీకు ఇంత మమకారమా తాతయ్య? మమకారమే కాదమ్మా, కోపం కూడా. తాతయ్య, కోపం మీ మీద కాదమ్మా, మీ నాన్న మీద. అసలు ఆ కోపం కూడా ఎక్కువ కాలం ఉండేది కాదేమో. కొన్నాళ్ళు పోతే నేనే మాట్లాడేసేవాడినేమో. కానీ ఇప్పుడు కోపం ఏమిటో తెలుసా? వాడు తప్పు చేశాడని నేను శిక్ష వేస్తే ఆ శిక్ష అనుభవించకుండా తప్పించుకు పారిపోయాడు. ఇంకా నా గౌరవం ఏముంది? నేను వేసిన శిక్షకు విలువే ఉంది. రాని, నేనే అడుగుతా. రా చక్రవర్తి. నాన్నా, బాగున్నారా? అమ్మ లోపలుందా? ఉంది. ఏమిటి మావయ్య గారు పిలిపించారు? పాస్ వస్తున్నాడని కబురు వచ్చింది, నీతో మాట్లాడదామని.
నమస్కారం బావగారు. అదే ఇప్పుడు ఆ, వీరభద్రయ్య. అదే, కూర్చో. ఆ, ఏం బ్రదర్ ఎలా ఉన్నావు? కన్సర్ ఫ్యాక్టరీ అడ్డడ్డడ్డడ్డడ్డి. పెద్దలుడు కూడా ఇక్కడే ఉన్నాడు. శుభం. ఏంటో బావగారు, చేత వచ్చిన వేళ విశేషం. మీ ఇంట్లో అన్ని శుభాల మీద శుభాలే. ఆ? ఏమయ్యా చక్రవర్తి, నువ్వేం శుభకారం మీద వచ్చినట్టు? వాసు వస్తున్నాడు కదా, వీలునామా రిజిస్టర్ చేయిద్దామని నేనే పిలిపించాను. వీలునామాకి తొందరే వచ్చిందమ్మా. ఎలాగూ తమ్ముడు వస్తున్నాడు కదా, వాడంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు. సీతను కాశీకిచ్చి పెళ్లి చేస్తే నీ కళ్ళ ముందే ఉంటుంది కదా నీ మనవరాలు. అదేమిటక్కయ్యా నా నోట్లో మాట నువ్వంటున్నావు? సీతని మా మరిదికి అడగాలనుకుంటున్నాను. సీతకి మీ అబ్బాయి కంటే మా అబ్బాయి దగ్గర వరుస కదండి. పైగా వాళ్ళిద్దరూ సొంత మేనత మేనమామ బిడ్డలు. చక్రవర్తి, అమెరికా పిల్లకి వరసలేంటయ్యా, అవసరం ముఖ్యం. పైగా మీ ఓడు మా ఊరి కంటే చిన్నోడు కూడాను. అప్పుడే పెళ్లికి తొందర ఏంటి? దాని పెళ్లికి తొందర ఏంటి ఇందుమతి? చిన్నపిల్ల నిన్నగాక మొన్న వచ్చింది, అప్పుడే పెళ్ళేంటి? వచ్చింది మొన్ననే గాని పుట్టింది మొన్న కాదుగా వదినా. నీ ముగ్గురు పిల్లలకి ఈ వయసులోనే పెళ్లిళ్ళు చేసి కాపురాలు కూడా పంపించావు, మర్చిపోయావా? నా పిల్లల పెళ్లిళ్ళు నేను చేయడం వేరు వీరభద్రయ్య. వాసు విషయంలో నేను ఒకసారి దెబ్బతిన్నాను. ఇప్పుడు వాడి కూతురు పెళ్లి విషయంలో జోక్యం చేసుకొని చేతులు గాల్చుకోవడం నాకు ఇష్టం లేదు. దాటేసే మాటలు గాని ఇప్పుడు వాసు మీ మాట కాదంటాడంటండి. మా సంబంధం ఇష్టం లేదు చెప్పేయండి. ఏ మా పవన్ కుమార్కి ఏమైంది? మా కాశీకి ఏం తక్కువైందని. బాగుందర్రా, నిన్నగాక మొన్న అంతా కలిసామో లేదో సీత పెళ్లి గురించి అప్పుడే గొడవకి దిగారా. ఇంతకీ సీత అభిప్రాయం కనుక్కున్నారా? సీత, అమ్మా సీత. అమ్మా సీత, మీ నాన్నగారు టెలిఫోన్ నెంబర్ ఇయ్యమ్మా. ఇవ్వమ్మా, మాట్లాడతారు. టెలిఫోన్ నెంబరు మాట్లాడడం ఏంటి? అబ్బాయే స్వయంగా వస్తుంటే రాని. ముందు నేను వాడితో మాట్లాడతాను, తర్వాత ఎవరేం మాట్లాడతారో చూస్తాను. చిన్నపిల్లకి అప్పుడే పెళ్ళంట. పెళ్ళి నా పెళ్లి విషయం కదా తాతయ్య. అది నాన్నతో నేను మాట్లాడతాను. ఫోన్లో నాన్న మీకు దొరకడం చాలా కష్టం. పైగా నా పెళ్లి నేనే నిర్ణయించుకోవడం అమెరికా పద్ధతి కూడా. ఉయ్యడం ఏమిట్రా పింజారు నా కొడక. అక్కడ సీతమ్మగుడు ఈడంటే ఈడని కొట్టు సస్తున్నారు. నువ్వు 15 ఏళ్ల ముందు పుట్టి సస్తే ఈ ఆస్తి అంతా మనకి దక్కి సచ్చేది. ఇప్పుడు పుట్టి సచ్చేవేట్రా? ఒరే పిచ్చినానా, అదా నీ గోల? ఇంకా నయం, సెంటి సీసాలో నేను ఒంటేళ్ళకెళ్ళినందుకు కొడుతున్నావేమో అనుకున్నాను. అమ్మ నా కొడక.